ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీల మీద దుప్పెత్తి పోషుడు, అధికారంలో ఉన్నప్పుడు చేసేటి అన్ని కరెక్టే అనుడు రాజకీయ నాయకులకు వెన్నెతోని పెట్టిన విద్య. అధికారంలో ఉన్నప్పుడు అవునన్నయ్యి, ప్రతిపక్షంలోకి వచ్చినాక తప్పుడే అయితే. అధికారంలో ఉన్నప్పుడు అన్ని కరెక్టే అనేటోళ్ళు ప్రతిపక్షంలోకి వచ్చినాక ఏది కరెక్ట్ లేదు అని అంటుంటారు. అగో ఇప్పుడు ఏపీ రాజకీయాలలో కూడా అదే అవుతుంది చూడుర్రి. మీద పంక పార్టీ వాళ్ళు సర్కారు వాళ్ళ మీదకి కయ్యం కట్టిళ్ళు. రైతులకు గిట్టుబాటు ధర ఇయ్యాలే, రైతులు పండించిందంతా సర్కారే కొనాలే, తడిసింది తాలుందని కొలీలు పెట్టొద్దు, వానలకు వరదలకు కొట్టకపోయిన దానికి పంట నష్టపరిహారం ఇయ్యాలే, రైతన్నలకు పెట్టుబడి సాయం చేయాలి, మద్దతు ధర ఇయ్యాలే, రైతుల తిప్పలన్నీ సర్కారు వాళ్ళే అరుచుకోవాలని రాష్ట్రంలో ఉన్న పంక పార్టీ లీడర్ల అంతా గీ తీరుగా రోడ్డెక్కిళ్ళు. అధికారంలోకి వచ్చి 7 మాసాలైంది. రైతులకు ఇచ్చిన హామీలు ఒక్కటంటే ఒక్క హామీ మీరు అమలు చేయలేదు. ఇవాళ ఈ సాగునీటి సంఘాల్లో ఓటర్లంతా రైతులే. రైతులు మొత్తం వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లు వేస్తే సిగ్గుండదని, ఘోరమైన పరాజయం ఎదురవుతుందని భయపడి ఈ మాదిరి పోలీసులను అడ్డు పెట్టుకొని పెద్దమ్మ రాజకీయాలు చేయడానికి సిగ్గుగా లేదా అని చెప్పి అధికార పార్టీ నాయకులు నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. అరెస్టులు చేయడము, ఈ మాదిరి పోలీసులను అడ్డం పెట్టుకొని తప్పుడు రాజకీయాలు చేయడము క్షమించడానికి తప్పు. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతన్న కండ, జగనన్న ఎజెండా, ఉచిత పంట బీమా పునరుద్ధరించాలే, పెట్టుబడి సాయం కింద 20,000 ఇయ్యాలే అనుకుంటా ప్లాకార్డులు పట్టుకొని ర్యాలీలు తీసిర్రు. తూర్పుగోదావరి జిల్లాలనైతే ఏకంగా ఓట్ల మూటలు నెత్తిన పెట్టుకుని రోడ్ల మీద ర్యాలీలు తీసిర్రు అన్నలు. జగనన్నకు జేజేలు, సర్కారులకు డౌన్లు, గిట్ట ర్యాలీలు, నిరసనలతో సడకులన్నీ బంద్ పెట్టారు. కలెక్టర్ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులలో రైతులకు న్యాయం చేయాలనుకుంటా పోయి వినతి పత్రాలు ఇచ్చారు. అట్ట కొన్ని దుక్కులైతే పెద్ద పెద్ద లీడర్లను ఇంట్లోకించి బయటికి రానియకుండా ఇండ్లలేసి తాళాలేసారు. అంటే హౌస్ అరెస్ట్లు అన్నట్టు. ఇగింత మందిని అయితే బయటికి వచ్చినాక బండ్లలో ఎక్కించుకొని పోయిరు పోలీసు వాళ్ళు. అట్ట కొన్ని దుక్కుల పోలీసు వాళ్లకు పంక పార్టీ వాళ్లకు నడుమ తోపులాట కూడా గట్టిగానే నడిచింది. లొల్లులు, గడబిడలు, వాళ్ళను ఇల్లు నూకేసుడు, వీళ్ళను నూకేసుడుతోని గట్టిగానే నడిచింది ఏపీలో లడాయి. మరి చూడాలకి లొల్లి ఏడు దానిక పోతుందో అనేటిదిగా రేపు